ఏషియా కప్ స్క్వాడ్ అనౌన్స్ అయిన తర్వాత నాకు ఒక విషయం చాలా పరిశాన్ చేసింది. శుభ్మన్ గిల్ కి వైస్ కెప్టెన్ చేయడానికి గౌతమ్ గంభీర్ వర్చువల్ మీటింగ్ అటెండ్ అయ్యి పర్సనల్ గా సజెస్ట్ చేశాడు. దీనికి లోపల పెద్ద ప్లాన్ జరుగుతుంది. శుభ్మన్ గిల్ కి ఆల్ ఫార్మాట్ కెప్టెన్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఆలోచించడం కాదు, ఎప్పుడు చేస్తున్నారని అడగండి. సో ఫ్రెండ్స్, లాస్ట్ T20 సిరీస్ ఇండియాకి వైస్ కెప్టెన్ ఎవరు? అక్షర్ పటేల్. అయితే ఏషియా కప్ కూడా అక్షర్ పటేల్ ని ఫస్ట్ వైస్ కెప్టెన్ చేద్దామని అనుకున్నారు, కానీ శుభ్మన్ గిల్ కి వైస్ కెప్టెన్ దేనికి చేశారు? అయితే ఏషియా కప్ వైస్ కెప్టెన్సీ పొజిషన్ కోసం డీప్ మీటింగ్ అయితే అయ్యింది. సూర్యకి రిపోర్టర్ శుభ్మన్ గిల్ కోసం అడిగినప్పుడు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వడానికి రెడీ అవ్వలేదు. టాపిక్ చేంజ్ చేసి అన్నాడు, శ్రీలంక అగైన్స్ట్ T20 సిరీస్ లో శుభ్మన్ గిల్ వైస్ కెప్టెన్సీ చేశాడు అని మెల్లగా జారుకున్నాడు. When I was leading, he was vice captain. After that, he got busy with all the test series. మీకు గుర్తుండే ఉంటది, అప్పుడు శ్రీలంక T20 స్క్వాడ్ రిలీజ్ అయినప్పుడు అజిత్ అగర్కర్ రేట్ అన్నాడు. Shubman's the guy that we feel again as he's a 3-format player. Firstly, the idea again, he's shown some recent leadership qualities, and we want to try and get him the experience that he can going. శుభ్మన్ గిల్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్, ఇంకా లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఉన్నాయని అన్నారు. లాస్ట్ T20 వరల్డ్ కప్ టైం కి హార్దిక్ పాండ్యా కంటిన్యూస్ ఇంజురీస్ అవ్వడం వల్ల లక్కీగా రోహిత్ శర్మకి క్యాప్టెన్సీ ఇవ్వడం జరిగిందని మనకు తెలిసిందే. ఇప్పుడు ఇక్కడ స్టోరీ మనకు అర్థం అవ్వాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. 2022 T20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్ ODI ఫార్మాట్ లో ఫోకస్ చేస్తున్నాడు. అలా నవంబర్ 2022 హార్దిక్ పాండ్యాకి T20 ఇంటర్నేషనల్ క్యాప్టెన్సీ ఇవ్వడం జరిగింది. కానీ 2023 టైం ఎవరిది? శుభ్మన్ గిల్ది. ఎందుకంటే శుభ్మన్ గిల్ 2023 ఇయర్ లో అన్ని ఫార్మాట్ లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆల్మోస్ట్ 2080 రన్స్, ఫస్ట్ ఫిబ్రవరి 2023కి ఫస్ట్ సెంచరీ, IPL లో 890 రన్స్, ODI వరల్డ్ కప్ లో మంచి పర్ఫార్మెన్స్. అలా శుభ్మన్ గిల్ రైస్ అందరికీ కనిపించింది. అదే వరల్డ్ కప్ టైంలో 19th అక్టోబర్ 2023కి హార్దిక్ పాండ్యాకి యాంకిల్ ఇంజరీ అవ్వడం వల్ల ODI వరల్డ్ కప్ తర్వాత షెడ్యూల్ అయిన ఆస్ట్రేలియా ఇంకా సౌత్ ఆఫ్రికా T20 సిరీస్ లో సూర్యకి క్యాప్టెన్సీ ఇచ్చారు. కానీ సౌత్ ఆఫ్రికా సిరీస్ టైంలో సూర్యకి కూడా యాంకిల్ ఇంజరీ అయింది. దీనివల్ల జనవరి 2024 లో షెడ్యూల్ అయిన ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో హార్దిక్ ఇంకా సూర్య రూల్డ్ అవుట్ అయ్యారు. అయితే లాస్ట్ 1 ఇయర్ లో T20 క్యాప్టెన్సీ చేసిన ప్లేయర్స్ అందరూ ఏదో ఒక ఇంజరీ వల్ల అవైలబుల్ గా లేకుండా పోయారు, ఇంక్లూడింగ్ రుతురాజ్ గైక్వాడ్. అయితే నెక్స్ట్ 6 months లో 2024 T20 వరల్డ్ కప్ ఉంది. అప్పుడు BCCI రోహిత్ శర్మతో మాట్లాడి డిసైడ్ చేశారు, నెక్స్ట్ ఆడబోయే ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ఇంకా T20 వరల్డ్ కప్ లో క్యాప్టెన్సీ రోహిత్ శర్మ చేస్తాడని. ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ కి హార్దిక్ రూల్డ్ అవుట్ అయ్యాడు, కానీ ఇక్కడ మేనేజ్మెంట్ రిస్క్ తీసుకోలేదు. ఎందుకంటే హార్దిక్ ఒక ఇంజరీ ప్రోన్ ప్లేయర్, కంటిన్యూస్ గా ఇంజరీస్ లోనే ఉంటాడు. సో హార్దిక్ కి క్యాప్టెన్సీ ఆప్షన్ లో డౌట్ఫుల్ గానే ఉంచారు. ద సేమ్ ఇయర్ 2024 లో ఇంకో విషయం జరిగింది. హార్దిక్ గుజరాత్ టీం వదిలి ముంబైకి షిఫ్ట్ అయినప్పుడు గుజరాత్ టీం కి ఇంకో ఆప్షన్ లేక శుభ్మన్ గిల్ కి క్యాప్టెన్సీ ఇచ్చారని మనకు తెలిసిందే. ఈ సీజన్ GT 8th పొజిషన్ లో క్లోజ్ చేసింది. కానీ కొన్ని మూమెంట్స్ లో శుభ్మన్ గిల్ తన లీడర్షిప్ క్వాలిటీస్ ని ప్రూవ్ చేసుకున్నాడు. 30th April 2024 కి T20 వరల్డ్ కప్ స్క్వాడ్ అనౌన్స్ అయినప్పుడు స్క్వాడ్ లో శుభ్మన్ గిల్ ని సెలెక్ట్ చేయలేదు. కానీ సెలెక్టర్స్ ఫోకస్ మొత్తం శుభ్మన్ గిల్ మీదే ఉండాలి. T20 వరల్డ్ కప్ అయిన వెంటనే జింబాబ్వే సిరీస్ లో శుభ్మన్ గిల్ కి క్యాప్టెన్సీ ఇచ్చారు, జస్ట్ టు సీ హిస్ లీడర్షిప్ క్వాలిటీస్. మీకు గుర్తుండే ఉంటది, ఈ గేమ్ ఫస్ట్ మ్యాచ్ ఇండియా ఓడిపోయింది. 116 రన్స్ జింబాబ్వే అగైన్స్ట్ లో చేయలేకపోయింది. అందరి రియాక్షన్ ఎలా ఉండాలంటే, అప్పుడు ఒక వారం ముందు ఇండియా T20 వరల్డ్ ఛాంపియన్స్, ఇక్కడ జింబాబ్వేతో ఓడిపోయారే అని ఓరే శుభ్మన్ గిల్ నీకు ఎవడరా క్యాప్టెన్సీ ఇచ్చాడని అమ్మనా బూతులు తిట్టారు. కానీ రిజల్ట్ గా నెక్స్ట్ 4 matches లో క్లీన్ స్వీప్ చేసి సిరీస్ గెలిచారు. శుభ్మన్ గిల్ 170 రన్స్ తో హైయెస్ట్ రన్ స్కోరర్ కూడా అయ్యాడు. ఇక్కడ మేనేజ్మెంట్ కి అర్థమైంది, శుభ్మన్ గిల్ ప్రెషర్ సిచ్యువేషన్ లో బాగా పర్ఫార్మ్ చేస్తాడు అని. నెక్స్ట్ శ్రీలంక సిరీస్ లో ఇండియా ఫుల్ టీమ్ అవైలబుల్ గా ఉండాలి, కానీ వైస్ కెప్టెన్ ఎవరికి ఇచ్చారు? శుభ్మన్ గిల్. దేనికి? ఎందుకంటే ప్రతిసారి ఇంజురీస్ రీజన్స్ వల్ల క్యాప్టెన్సీ వెతుక్కునే సిచ్యువేషన్ రాకూడదని ఒక ప్లాన్ చేశారు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలిసిందే. శుభ్మన్ గిల్ కి ఫస్ట్ ఛాంపియన్స్ ట్రోఫీలో వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. తర్వాత IPL 2025 GT టీమ్ లో యాజ్ ఎ కెప్టెన్ గా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చి జిల్ చెప్పాడు, నేను కెప్టెన్ గా బాగా పర్ఫార్మ్ చేయగలను అని. దట్ ఆటోమేటికలీ మేడ్ హిమ్ ద కెప్టెన్ ఆఫ్ టెస్ట్ టీమ్. రోహిత్ శర్మ టెస్ట్ ఫార్మాట్ లో రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత బుమ్రా అన్ని మ్యాచెస్ లో అవైలబుల్ గా లేకపోవడంతో శుభ్మన్ గిల్ కి టెస్ట్ క్యాప్టెన్సీ ఇవ్వడం జరిగింది. అలా అందరికి అప్పుడే అనిపించింది శుభ్మన్ గిల్ ఇండియాకి ఆల్ ఫార్మాట్ క్యాప్టెన్ అవుతాడా అని. అయితే టెస్ట్ ఫార్మాట్ లో తన లీడర్షిప్ క్వాలిటీస్ ని శుభ్మన్ గిల్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు జరగబోయే ఏషియా కప్ 2025 లో వైస్ కెప్టెన్ గా ఆడిపించడానికి రీజన్ కూడా ఇదే. ఒకవేళ సూర్య ఇంజరీ అవుతే నెక్స్ట్ T20 లో కూడా పర్మనెంట్ గా క్యాప్టెన్సీ ఎవరికి ఇస్తారు? శుభ్మన్ గిల్. నెక్స్ట్ జరగబోయే 2026 T20 వరల్డ్ కప్ లో శుభ్మన్ గిల్ క్యాప్టెన్సీ చేస్తాడనే న్యూస్ వినిపిస్తే మాత్రం
ఆశ్చర్యపడకండి, ఎందుకంటే అదే జరగబోతుంది. ఎందుకంటే టీమ్ సెలెక్టర్స్ ఇంకా బీసీసీఐ చూస్తుంది, కావాల్సింది ఎలాంటి ప్లేయర్ అంటే ఆ ప్లేయర్ వల్ల స్టేడియం మొత్తం ఫిల్ అవ్వాలి, అంటే ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. శుభ్మన్ గిల్ ని చేయాలనుకుంటుంది బీసీసీఐ. వినడానికి కొంచెం కొత్తగా ఉండొచ్చు, కానీ క్రికెట్ ఒక స్పోర్ట్ కాదు, పెద్ద బిజినెస్. మీకేటనిపిస్తుంది బీసీసీఐ వరల్డ్ రిచెస్ట్ స్పోర్ట్ ఎలా అయింది? ఒక టైంకి ఒక ప్లేయర్ కి మాత్రమే హీరో ఫేస్ చేయడం వల్లే. ఇందులో తప్పేమీ లేదు. 1990s నుంచి 2007 వరకు సచిన్ టెండూల్కర్ ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అయితే 2007 నుంచి ఇండియాకి ఫేస్ ఆఫ్ క్రికెట్ దొరికింది MS ధోని. తర్వాత విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ. ఎప్పుడైతే ఈ ప్లేయర్స్ టీవీలో కనిపిస్తారో టెలివిజన్ రేటింగ్స్, వ్యూవర్షిప్స్, టికెట్ సేల్స్ పెరిగిపోతాయి, బ్రాండ్ ప్రమోషన్స్ వస్తాయి. అయితే ఇండియన్ టీంలో అలాంటి ప్లేయర్ ప్రెసెంట్ ఎవరున్నారు? కోహ్లీ, రోహిత్ వదిలేయండి. సూర్య స్టేడియంస్ ఫిల్ చేయగలడా? పోనీ హార్దిక్, యంగ్ డైనమిక్ శుభ్మన్ గిల్ చేయగలడు. మీకు తెలిసే ఉంటుంది, శుభ్మన్ గిల్ కి రీసెంట్ గా MRF స్పాన్సర్ డీల్ దొరికింది. అరౌండ్ 8 to 10 crore పే చేస్తున్నారు. బ్రాండ్ ప్రమోషన్స్ అంట. 25 ఏళ్ల కుర్రాడు ఇయర్ కి 10 కోట్లు MRF స్టిక్కర్ పెట్టినందుకు ఇస్తున్నారు. ఇది మా ఇంట్లో తెలిస్తే ఒకటే రియాక్షన్. రీసెంట్ గా జరిగిన ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో 754 రన్స్ యాజ్ కెప్టెన్ గా చేసిన తర్వాత శుభ్మన్ గిల్ బ్రాండ్ వాల్యూ 30 to 40% పెరిగిపోయింది. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో నైకీ టీ షర్ట్ వేసుకొని బయటికి రావడం. టు బి ఫ్రాంక్, బీసీసీఐ కి బ్రాండ్ వాల్యూ మోనోపలి ఎలా చేయాలో తెలుసు అనుకోండి, అది వేరే విషయం. ఇండియన్ టీం ఈ సిరీస్ లో ఇచ్చిన పర్ఫార్మెన్స్ తో డిజిటల్ వ్యూవర్షిప్ రికార్డ్ కూడా బ్రేక్ అయింది. ఫైనల్ గా గంభీర్ ఇంకా బీసీసీఐ నెక్స్ట్ సూపర్ స్టార్ అంటే ఫేస్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ చేయాలనుకుంటుంది నన్ అదర్ దెన్ శుభ్మన్ గిల్. ఇంకా ఓడిఐ క్యాప్టెన్సీ అంటారా, అది కూడా తొందరలోనే శుభ్మన్ గిల్ కి అప్పచెప్తారనిపిస్తుంది. అయ్యర్ కి ఓడిఐ క్యాప్టెన్సీ అనే న్యూస్ కూడా ఫేక్ అనిపిస్తుంది, ఎందుకంటే ఫ్యాన్స్ అవుట్రేజ్ ని తగ్గించడానికి ఇలా చెప్పారని చిన్న వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మీరు క్యాప్టెన్సీ ఎవరికైనా ఇచ్చుకోండి, ఎవరికైనా ఆడిపించుకోండి, మాకు అనవసరం. ఫైనల్ గా చెప్పాల్సింది ఒక్కటే, 2027 ఓడిఐ వరల్డ్ కప్ టైంకి మాత్రం ఇప్పుడు జరుగుతున్న ఇండియన్ టీం పాలిటిక్స్ జరగకుండా కోహ్లీ, రోహిత్ చేతిలో ఫైనల్ గా కప్పు చూడాలని నాకుంది. మీకు కూడా అలానే ఉంటే కామెంట్స్ తో నింపేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.